మిడ్‌నైట్ ఇన్ పారిస్. మనకి మైండ్‌లో ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ఒక టైమ్‌లైన్ సెట్ అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 90స్ టైమ్‌లైన్ అంటే ఇష్టం. సో, ఎగ్జాక్ట్‌గా అలానే మీకు కూడా ఒక గోల్డెన్ టైమ్‌లైన్ సెట్ అయిపోయి ఉంటుంది. సో, మూవీ దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది. స్టోరీలో హీరో తన వైఫ్‌తో పాటు కలిసి పారిస్‌కి వెకేషన్‌కి వస్తాడు. హీరో ఒక రైటర్. హీరోకి 1920స్ పారిస్ అంటే పిచ్చి. సో, హీరో ప్రతి నైట్ వాక్‌కి వెళ్ళి 1920స్ టైమ్‌కి షిఫ్ట్ అవుతాడు. 1920స్ పారిస్‌లో ఎంజాయ్ చేస్తూ పొద్దున 2010కి ఇంటికొచ్చేస్తాడు. సో, హీరో అలా రోజు నైట్ 1920స్‌కి వెళ్ళి ఏం చేస్తాడు? పొద్దున థింగ్స్ ఎలా మేనేజ్ చేస్తాడు? లాస్ట్‌కి ఏమవుతుంది అనేదే స్టోరీ. ఈ మూవీని చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. ప్రతి ఒక్కరికి పాస్ట్ అంటే ఇష్టం. సో, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. హీరోకి 1920స్ పారిస్ మీద ఉన్న డిజైర్స్ అన్నిటిని బ్యూటిఫుల్ విజువల్స్‌తో మనకు చూపిస్తారు. మూవీ చూసాక మనకు కూడా మన టైమ్ లైన్‌కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్‌లో మనం ఎవరం ప్రెజెంట్‌ని కన్సిడర్ చేయం. పాస్ట్‌లోనే జీవిస్తూ ఉంటాం. ప్రెజెంట్‌ని కూడా కన్సిడర్ చేయాలి. బికాజ్ మనం ఉన్న టైం 2060స్ వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ అవ్వచ్చు కాబట్టి. ఇలాంటి మెసేజ్‌లు చాలానే ఉన్నాయి మూవీలో. అండ్ లాస్ట్‌లో హీరోకి ఎగ్జాక్ట్ 1920స్‌ని ఇష్టపడే అమ్మాయి దొరుకుతుంది. విచ్ డెలివర్స్ లైక్ మనం పాస్ట్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మైండ్ సెట్‌కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటే మనం ఉన్న పీరియడ్‌ని కూడా గోల్డెన్ పీరియడ్‌గా మార్చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్, మ్యాజికల్, డ్రీమింగ్, వండర్‌ఫుల్ మూవీ ఇది. ఇది ఇంకా చాలా చెప్పొచ్చు. బట్ యాహ్! షార్ట్ అండ్ స్వీట్‌గా ఇంత చాలు. మూవీని చూడని వాళ్ళు చూసేయండి. ఇది నిజంగా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది ఈ మూవీ. సో యాహ్! అంటిల్ దెన్ మిడ్‌నైట్ ఇన్ పారిస్. I'm in very perplexing situation.